వామ్మో! ఇలాంటి షాకింగ్ న్యూస్‌లు వింటుంటే అసలు సోషల్ మీడియా నుంచెల్లి ఇట్లా గూడా మనుషులు తయారవుతారా అని అనిపిస్తుంది. మ్యాజిక్ లాంచర్ అని ఒక ప్రొసీజర్ ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో టెర్రరిజంకి రిలేటెడ్ ఏమైనా పోస్టులు పెడితే దానికి అనుకూలంగా ఎవరైతే లైక్ మైండెడ్ పోస్టులు కామెంట్లు పెడతారో ఆళ్ళని సెలెక్ట్ చేసుకొని ఒక సౌదీ అరేబియాలో ఒక టెర్రరిస్ట్ గ్రూపు పేరు తెలీదు ఇంకా ఆ హ్యాండ్లరు వీళ్ళతో కాంటాక్ట్ అయ్యాడు. సో సిరాజ్ ఉర్ రెహమాన్ విజయనగరానికి చెందిన 29 ఇయర్ ఓల్డ్ ఇంజినీరింగ్ స్టూడెంట్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాడు. ఇతను ఆకర్షితుడై అహిమ్ అనే ఒక పేరుతోటి సంస్థని ఓపెన్ చేసిండు. సో ఈయన నెంబర్ 1. నెంబర్ 2 కింద హైదరాబాద్లో సయ్యద్ సమీర్ అతను లిఫ్ట్ ఆపరేటింగ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు అనమాట. సో ఈ సిరాజ్ అనేటోడు గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతా అని చెప్పి హైదరాబాద్కి వచ్చి ఇతనితో కలిసి ఎట్లా బాంబులు తయారు చేయాలి అని చెప్పి డిస్కషన్లు ఎక్కడెక్కడ పెడదాము అని అవన్నీ ప్లాన్లు చేసుకొని మళ్ళీ ఎగ్జామ్ ఇవ్వడానికి విజయనగరం గ్రూప్ 2 ఎగ్జామ్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ వాళ్ళ ఇంటికే ఆన్లైన్లో ఈ పేలుడు పదార్థాలని తెప్పించుకుంటే తెలంగాణ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆంధ్ర పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా అతన్ని పట్టుకున్నారు. సో ఈ అహిమ్ అనే గ్రూప్లో ఆల్మోస్ట్ 28 మెంబర్స్ ఉన్నారంట. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఈ సిరాజ్ అనేటోళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారంట. సో కొడుకుని ఒక పోలీస్ కానిస్టేబుల్గా చూద్దామని కలలుగా అంటుంటే వాడేమో ఇట్లా తప్పుదారికి వెళ్ళిండు. ఇక్కడ నేను చెప్పేది ఒక్కటే, మనం సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు చూస్తున్నాం, ఎవరిని ఫాలో అవుతున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. ప్లస్ పేరెంట్స్గా అలా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ మీరు కూడా అబ్జర్వ్ చేయాలి. ఒక మనిషి ఎలా తయారవుతున్నాడు, వాళ్ళు ఏమైనా చేంజెస్ ఉన్నాయా అని మనం కనిపెట్టాలి. ఎందుకంటే రేపో మాపో ఏమైనా అటాక్ అయితే పోయేది మనోళ్ళే కదా. ఒక మనిషి ఇంత తప్పుడు దారిలో వెళ్తున్నాడంటే వాడికి భయం లేక. ఒక్క ఎగ్జాంపుల్, ఇట్లాంటి వాళ్ళని పట్టుకొని ఎట్లాంటి శిక్ష చేయాలంటే ఇంకోసారి ఇట్లాంటి ఆలోచన కూడా రావద్దు. అట్లాంటి శిక్ష చేస్తే కానీ వీళ్ళకి సిగ్గు శరం రాదు.